అవమానకర మాటలను వ్యాఖ్యానించడం సరికాదని మాజీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు ధ్వజమెత్తారు. అమర్పేట్ శ్రీరమణ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేశారు. గతంలో బ్రిటిష్ ప్రభుత్వం మనకు రాజ్యాంగాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందని అన్నారు. దాదాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రచన చేయడంతో పాటు అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం చేశారని కొనియాడారు. అమిత్ షా పార్లమెంట్లో ఒక రాజ్యాంగ రచయితపై మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో రామమందిరం నిర్మించినప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టు అని మాట్లాడటం సరికాదన్నారు. రాహుల్ గాంధీ అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం చేసినప్పుడే దేశం బాగుపడుతుందన్నారని గుర్తు చేశారు. హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. అందరికీ పోయే రాజ్యాంగం రాసినటువంటి అధినేత ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ తర్వాత అదే ప్రకారంగా ఇవాళ నా ఉద్దేశంలో అదే ప్రకారంగా ఇవాళ రాజ్యాంగం నడుస్తుంది. కానీ ఇవాళ కొత్త ఆలోచన వచ్చింది. ఆలోచన ఏమిటంటే రాజ్యాంగాన్ని అంబేద్కర్ ను అదే విధంగా దేశ స్వాతంత్ర్యం వచ్చింది కూడా క్రెడిట్ కాంగ్రెస్ కి ఇవ్వద్దు అనేది వారి ఉద్దేశం, ఎన్డీఏ ఉద్దేశం, అదే విధంగా నరేంద్ర మోడీ ఉద్దేశం, అమిత్ షా ఉద్దేశం. అందుకే పార్లమెంట్ లో ఆయన ఏం మాట్లాడిండు, ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో 6 సార్లు పేరెత్తిండు అంబేద్కర్ 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 6 సార్లు అని. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందంట. ఫ్యాషన్ అరవయ్య బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన ఫ్యాషన్ అంటావు. అంతటితో ఆగలే. దాని బదులు దేవుణ్ణి పూజ చేసినా స్వర్గానికి పోతారని చెప్పడం అనేది ఇంతకంటే దురదృష్టం లేదు. అంబేద్కర్ కు పెద్ద అవమానం చేశారు. అదే విధంగా ఇంకో పని, ఒక వారం రోజుల క్రితం ఎవరు మోహన్ భగత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమంటారు తెలుసా, నిజమైన స్వాతంత్రం ఏదైతే అయోధ్యలో రాముని గుడి మొదలు పెట్టినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చిందంటారు. ఇంతకంటే అవమానం ఏమున్నదంటే, షహీద్ భగత్ సింగ్ మీకు దేశాన్ని విడిచిపెట్టి